నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్. ప్రతి ఇంటికి కార్ లక్ష్యం. నాచారంలోని ట్రస్ట్ కార్స్ సెకండ్ హ్యాండ్ కార్ మేళా వేడుకలుగా ప్రారంభం. అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించిన బండి సంజయ్. మార్చి నాటికి మావోయిజం నిర్మూలన లక్ష్యం. యోగ భావన నిర్మాణానికి 70 లక్షల మంజూరు. చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, హరీష్ రావుకు కమిటీ కృతజ్ఞతలు. బసవేశ్వర మందిరంలో హనుమాన్ చాలీసా లింగాష్టక పారాయణంతో నగర సంకీర్తనలు. విద్యార్థులతో అవగాహన సదస్సు ప్రారంభం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రతి పేదవారి ఇంటికి కారు ఉండాలి, అందరిలాగా వాళ్ళు కూడా కారులోనే తిరగాలి ధ్యేయంతో గత 5 ఏళ్లుగా ట్రస్ట్ కార్స్ను నిర్వహిస్తున్నామని నాచారంలోని ట్రస్ట్ కార్స్ యజమాని రోషన్ తెలిపారు. ఇందులో భాగంగా సెకండ్ హ్యాండ్ కార్ మేళా నిర్వహిస్తున్నామని రోషన్ తెలిపారు. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ, మీ ఫ్యామిలీతో బయటకు వెళ్లేందుకు తక్కువ ధరలో సౌకర్యవంతమైన కార్ కావాలంటే వెంటనే నాచారంలోని ట్రస్ట్ కార్స్ను సంప్రదించాలని సూచించారు. సెకండ్ హ్యాండ్ కార్లను డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్ కుదుర్చుకుంటున్నామని తెలిపారు. కేవలం 25,000 రూపాయలు డౌన్ పేమెంట్తోనే కార్ను కస్టమర్కి ఇవ్వడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఎంతో మంది కస్టమర్లు నేడు కార్ మేళాలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఇంట్లో కారు ఉండాలి, ఇంటింటికి ట్రస్ట్ కారు ఉండాలనే కాన్సెప్ట్తో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు అన్న 5,000 ఆఫీస్ కమిషన్ ఇస్తాడు, అన్న 5,000 ఆఫీస్ కమిషన్ ఇస్తాడు. ఇట్లా డైరెక్ట్ పాయింట్ పోయి డీల్ చేసుకుంటే ఇప్పుడు మేమేం చేస్తాం, బండి ఓకే కాబట్టి దీన్ని ఆర్టీఓ రిపోర్ట్ తీపిస్తాం. బండి మీద మనకు చాలా ఉందో చూపెట్టి ఈ అన్న అమ్మినైనా మనకు పర్మిట్ క్యాన్సిల్ చేసి మనకు సీసీ తీసి. వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్. నాచారంలో మనకు కార్ మేళా జరుగుతుంది. చాలా మంది ఎక్కడెక్కడ డిస్టిక్ నుంచి వస్తున్నారు. చాలా తక్కువ రేట్లో మనం బండ్లు ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ పార్టీ టు పార్టీ డీల్ కాబట్టి మనకు డౌన్ పేమెంట్ కేవలం 25,000 రూపాయలు డౌన్ పేమెంట్కే కార్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ సివిల్ బాగుందంటే 0 డౌన్ పేమెంట్లో కూడా మనం బండ్లు ఇస్తున్నాము. ఇప్పుడు నాచారం ట్రస్ట్ కార్స్లో ఏంటంటే సాటర్డే సండే కార్ మేళా ఉంటుంది. అదేవిధంగా ఆఫీస్ మాత్రం డైలీ ఓపెన్ ఉంటుంది, డైలీ రావచ్చు. గురువారం రోజు జరగబోయే కార్ మేళాలో మనకు ప్రీమియం కార్స్ వస్తాయి. ఆ ప్రీమియం కార్లు అందరూ అమ్మేటోళ్ళు అందరూ తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు ఇలా ట్యాక్స్ పేడ్ మేళా ఉంది, మంగళవారం ట్యాక్స్ పేడ్ మేళా. చాలా మంది ఎక్కడెక్కడ డిస్టిక్ నుంచి వస్తారు ఇక్కడ బండ్లు అమ్మేటోళ్ళు అందరూ. మనది కాన్సెప్ట్ ఒక్కటే ఉంది, ప్రతి ఇంట్లో కారు ఉండాలి, ఇంటింటికి కారు ఉండాలి, ట్రస్ట్ కార్స్ ఉండాలనే కాన్సెప్ట్తో పనిచేస్తున్నాము. ఇప్పుడు ఈ చలికాలం కాబట్టి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని బండ్ల మీద పోకుండా వాళ్ళంతలో వాళ్ళు సొంతం కార్లు కొనుక్కొని కార్ల మీద తీసుకుపోవాలని మనం అనుకుంటున్నాము. దాంతోపాటు మనం ఏం చేస్తున్నాం అంటే, ఎవడైనా కారు కొంటే వాళ్ళకి ఫస్ట్ ట్రిప్కి మనం పెట్రోల్ ఫ్రీ ఇస్తున్నాము. అదేవిధంగా డీజిల్ కారు కొంటే మాత్రం డీజిల్ ఫ్రీ ఇస్తున్నాము. దాంతోపాటు ఒక హెల్మెట్ కూడా ఇస్తున్నాం. చాలామంది ఏంటంటే 2 వీలర్ బండ్ల మీద హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నారు, వాళ్ళకి ప్రాబ్లం జరుగుతుందని చెప్పి మనం హెల్మెట్ కూడా ఇస్తున్నాం. మీరు కార్ నడిపిస్తేప్పుడు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోండి. సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనం సేఫ్ సైడ్ ఉంటామని మనం అనుకుంటున్నాం. నాచారం ట్రస్ట్ కార్డ్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మా ఛానల్కి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా మీ కార్ ఏదైనా అమ్మాలంటే కూడా తీసుకొచ్చి పెట్టండి. మనం కేవలం 2 రోజుల్లో మీ కార్ అమ్మేద్దాం. ఈ న్యూస్ ఛానల్ మిత్రులకు అందరికీ మాది చాలా, ఎందుకంటే వీళ్ళు చేసేబట్టే మనం ఎవడైనా బండ్లు అమ్మాలంటే కూడా ఈ న్యూస్ ద్వారా వచ్చి బండ్లు చూసుకొని బండ్లు వాళ్ళు కొనగలుగుతున్నారు, బండ్లు అమ్మగలుగుతున్నారు. ఎక్కడెక్కడ డిస్టిక్ నుంచి వస్తున్నారు. ఏ జిల్లాకైనా లోన్ వస్తుంది, ఏ డిస్టిక్ అయినా లోన్ వస్తుంది. చాలామంది ఏం చేశారంటే, అన్న మా ఆంధ్రాకి లోన్ వస్తుందా, పలానా విజయవాడకి లోన్ వస్తుందా, ఈ మన కరీంనగర్కి లోన్ వస్తుందా, సిద్దిపేటకి లోన్ వస్తుందా అంటే ప్రతి డిస్టిక్కి లోన్ వస్తుంది. ప్రతి డిస్టిక్కి లోన్ చేపిస్తాం, ప్రతి జిల్లాకి కార్ ఇస్తాం. మాది ఒకటే కాన్సెప్ట్, నాచారం ట్రస్ట్ కార్స్. నీ దగ్గర కార్లు ఎందుకు కొనాలి అసలు?
మా దగ్గర కార్లు అంటే డైరెక్ట్ ఓనర్ కార్లే ఉంటాయి. మీరు కొనే ముందు బండి మెకానిక్ చూపెట్టుకోండి, మెకానిక్ షోరూమ్ తీసుకొని చూపెట్టుకొని బండి తీసుకోవచ్చు. మా దగ్గర యాక్సిడెంట్ వెహికల్ ఉండదు, మీటర్ ట్యాంపరింగ్ వెహికల్ ఉండదు, యాక్సిడెంట్ వెహికల్ ఉండదు. మేము అన్ని విధాలుగా చెక్ చేసి పెడతాం. మా ఆఫీస్ 14 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కరోనా టైంలో మేము చాలా మందికి చేసినాం హెల్ప్. ఇదే విధంగా ఈ ట్రస్ట్ ద్వారా వచ్చే డబ్బులు మేము వేరే వేరే పిల్లలు కూడా అనాథ పిల్లలకి ఇస్తాం, కొన్ని పిల్లలకు హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా చేస్తాం. మనకు పెద్దోళ్ళది ఉంటుంది కదా సంస్థ, అందులో కూడా మేము డబ్బులు చేస్తాం. కానీ ఇంతవరకు మేము ఎవరు కూడా చెప్పుకోలేదు. ఏంటంటే ఇక మీడియా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మేము వాళ్ళకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు బ్యాగ్ ఇవ్వడం కానీ పుస్తకాలు ఇవ్వడం కానీ అవన్నీ ఏర్పాటు చేస్తాం. ట్రస్ట్ కార్డ్ ద్వారా వచ్చే డబ్బులు మాత్రం ఆ ట్రస్ట్లో కూడా కొన్ని డబ్బులు పెడతామన్నా. అందుకే మా పేరు ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ కార్డ్స్ నమ్మకమైన కారు మీరు కొనుక్కోవచ్చు, నమ్మకమైన కారు అమ్ముకోవచ్చు. కార్ వెళ్తుంది, ట్రస్ట్ కార్డ్ కార్ వెళ్తుంది. ట్రస్ట్ కార్డ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మా ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరు नायक भाषा में बोलते हैं. अरे भैया हमारे कर्नाटक में बोलते हैं. हर किसी को लगाया पूरे लोगों को समझ में आना बोलते. నగర సంకీర్తనలో భాగంగా ఇవాళ శ్రీ బసవేశ్వర మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం, లింగాష్టక పారాయణం, సత్సంగం నిర్వహించడం జరిగింది. బసవేశ్వర మందిరంలో అవగాహన సదస్సు 11 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. బసవేశ్వర మందిరం యొక్క విశిష్టత గురించి మరియు బసవేశ్వరుని జీవిత చరిత్ర సత్సంగంలో వివరించడం జరిగింది. నగర సంకీర్తన చేసినప్పుడు 77 మందిరాల్లో నగర సంకీర్తన జరిగింది. మన ఊళ్ళో ఉన్న ప్రతి మందిరానికి ఒక విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టత అందరికీ తెలియాలి, మనకే కాదు, మందిర భక్తులకి కాకుండా పుర ప్రముఖులకు భక్తులకు అందరికీ కూడా మన చరిత్ర తెలుసుకుంటే బాగుంటుంది, మనకి చెప్పడంలో బాగుంటుంది. ఆ విషయంలో వాళ్ళు ఇక్కడ బసవేశ్వర మందిరంలో కూడా రావడం జరిగింది. ఇంకో విషయం వస్తే మనందరం కూడా ఈ వచ్చే శనివారం 22వ తారీఖు రోజు సదాశివపేట లోపల ఆధ్యాత్మికంగా కాకుండా మనం దేశభక్తులు చాటుకునే విధంగా వందే మాతరం 150 సంవత్సరాలను దాని యొక్క పురస్కరించుకొని అందరం కూడా గాంధీోత్సవం దగ్గర అంటే దీన్ని ఏ విధంగా రూపకల్పన చేయడం జరిగిందంటే 3 కార్యక్రమాలు. ఒకటి వందే మాతరం 150 సంవత్సరాలనే, రెండోది మహిళ వరల్డ్ కప్ గెలిచిన మన మహిళలు, దాన్ని మనం ఇప్పటివరకు కూడా అసలు శుభాకాంక్షలు తెలిపింది, ప్రమాణం తెలిపింది. అదేవిధంగా ఈ యొక్క నషాముక్త భారత్ అని చెప్పి దేశంలో పిల్లలందరూ కూడా ఈ యొక్క
ఈ కార్యక్రమం రూపకల్పన చేస్తాము. 22వ తారీఖు ఉదయం ప్రతి స్కూల్ నుండి హై స్కూల్ పిల్లలు అంటే 7, 8, 9, 10 ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ వీళ్ళందరినీ కూడా ప్రతి స్కూల్ దగ్గర నుంచి వాళ్ళ స్కూల్ బ్యానర్ తీసుకొని ఈ 3 కార్యక్రమాలు ఏదైతే అనుకున్న 3 కార్యక్రమాలు బ్యానర్ మీద పెట్టి పిల్లలందరినీ కూడా 9:30 వరకు గాంధీ చౌక్ చేరుకుంటారు. గాంధీ చౌక్ దగ్గర అక్కడ మనం అందరం కూడా సామూహికంగా వందే మాత్రం ఆలపన చేసుకొని అక్కడ నుండి మరి ర్యాలీగా మనం ఇక్కడికే బసవేశ్వర మందిరం రావడం జరుగుతుంది. దాదాపు 2,000 మంది పిల్లల వరకు ఉంటారు. ఈ వ్యవస్థ అంతా కూడా మనం అందరం ఉండి మీ అందరు కూడా నేను అధ్యక్షుల వారికి అడిగినాను ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకోవచ్చా అంటే వారు కూడా సానుకూలంగా స్పందించడానికి ధన్యవాదాలు. మీ అందరు కూడా భక్తులకు ఈ యొక్క మందిర భక్తుల కమిటీకి అందరూ కూడా మా విన్నపం ఏంటంటే ఆ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మీకు పూర్తి సహకారం అందించాలి ఈ కార్యక్రమం. ఎందుకంటే పెద్ద ఎత్తున పిల్లలు వస్తుంటారు. మన ఆధ్యాత్మికంగా కూడా దేశభక్తి చాటుకునే విధంగా ఉంటుంది ఈ ప్రాంగణం లోపల మదరంగం ఉంది కాబట్టి మనం ఎక్కువ మటుకు దీనికి ఎక్కువ చేస్తున్నాం. పిల్లలు కూడా ఎక్కువైతే కింద కూడా మనం అరేంజ్ చేసే బాధ్యత మేము అందరం కూడా తీసుకున్నాం. ముందు కూడా ఏర్పాట్లు ఇక్కడ దీనిపైన అంటే ప్రాంగణం బయట కూడా పాదరక్షలు వేసుకోకుండా పైకి వచ్చి చేసేస్తే పెద్దవాళ్ళ కూడా కూర్చుంటే సరిపోతుంది. ఆ రోజు కార్యక్రమం ఇంకా రూపకల్పన అవుతా ఉంది. నేను ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ సానుకూలంగా స్పందించి షీటింగ్ అంటే నార్కోటిక్స్ వాళ్ళను పంపిస్తాను ఇక్కడికి చదవపేటకి మన గైడ్లైన్స్ చేయడానికి అంత ఎట్లుంటుంది ఏం కదా అనేది దాన్ని వాళ్ళ యొక్క ఆదేశానుసారం మనం కూడా నడుచుకోవాలి. ఏదైతే మన ప్రాంగణం ఏదైతే సభ అనుకుంటుందో ఇది రాజకీయ సభ కాకుండా దేశభక్తికి సంబంధించిన సభ కాబట్టి మీరందరం కూడా దీంతో మీరు అందరూ కూడా సహకరించాలి. ఈ కార్యక్రమాన్ని అందరం ముందుకు తీసుకెళ్ళాలి. వచ్చే శనివారం ఏదైతే మంగళవారం ఉందో వచ్చే మంగళవారం నగర సంకీర్తన భాగంగా మనము పునఃప్రతిష్ఠ అయిన ఆక్స్ఫర్డ్ హనుమాన్ మందిరం దగ్గర కార్యక్రమం ఉంటుంది. మనందరం కూడా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ సత్సంగ భాగంలో కూడా ఈ యొక్క మందిర విశిష్టత అదేవిధంగా బసవేశ్వర విశిష్టత ఈ 2 విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నషాముక్త్ భారత అభియాన్ 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత అభియాన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ ఆధ్వర్యంలో రవాణాపై జేఎన్టీయూ యూనివర్సిటీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో ఏవైతే ఉంటాయో సో అలాంటి కన్జ్యూమ్ చేసినప్పుడు అలాంటి దే పుల్ యువర్ కెరియర్ డౌన్, దే పుల్ యువర్ లైఫ్ డౌన్. సో అట్లీస్ట్ స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ ఏం చేస్తాయి మనకి మన హెల్త్ని పాడు చేస్తాయి. సో బట్ ఇది ఈ డ్రగ్స్ ఏం చేస్తాయి అంటే మన లైఫ్ని స్పాయిల్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి యాక్ట్లో సెక్షన్ 26 ప్రకారంగా మీకు ఉన్నటువంటి దాంట్లో ఇట్స్ కాగ్నిజబుల్ అఫెన్స్. సో మీకు బెయిల్ దొరకదు ఫస్ట్ పాయింట్. 2 మీరు ఎంత మీరు బెయిల్ దొరకకుండా ఉన్నప్పటికీ మళ్ళీ మీరు దానికి సంబంధించినటువంటి మీరు బెయిల్ అప్లై అంటే చేసినా కానీ అది మీ తరఫున ఎవిడెన్స్ అగెన్స్ట్గా వస్తే మీకు ఇంప్రిజన్మెంట్ ఆఫ్ మినిమం 2 years ఉంటుంది, విచ్ కెన్ లీడ్ అప్ టు 10 years. దానిలో మీరు 1 గ్రాము అయినా అంతే, మీరు 1 kg పట్టుకున్నా అంతే. ద పనిష్మెంట్ రిమైన్స్ ద సేమ్, ప్లస్ మీకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, ప్లస్ ఇది మీ కెరియర్లో ఒక మార్క్ లాగా పెడతారు. అక్రాస్ ద వరల్డ్ మీరు ఎక్కడ పోయినా కానీ మీ పాస్పోర్ట్లో, మీ కెరియర్లో ఎక్కడ ఉన్నా కానీ ఇది ఒక చిన్న ఎంట్రీ ఒకటి సంథింగ్ లైక్ మాకు ఎంప్లాయీస్కి ఇస్తారు, సర్వీస్ రిజిస్టర్ లాగా ఉంటుంది. సో అట్లాగే మీ కెరియర్ మీ స్టూడెంట్ ఒక స్టూడెంట్ రిజిస్టర్ లాగా ఉంటుంది. సో దట్ విల్ ఆ ఎంట్రీ మీకు పడ్డది అని అంటే నెవర్ యూ విల్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఉండొద్దు అని చెప్పేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మొత్తం దేశం మొత్తం స్థాయిలో ఈ ఎస్పెషలీ కాలేజ్ అండ్ స్టూడెంట్ కమ్యూనిటీస్లో ఏర్పాటు చేస్తున్నాం. సో ఎట్లయితే మనకి యాంటీ ర్యాగింగ్ కమిటీ మనకి ఉంటుందో, సో ఒక స్టూడెంట్ వెల్ఫేర్ కమిటీ అనేది ఆల్రెడీ ఉండి ఉంటే కనుక అందులో వీళ్ళకి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా అందులో భాగస్వాములు పార్టిసిపేట్ చేయించి సో వీళ్ళ కన్సర్న్ వాళ్ళకి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు క్యాంపస్లోకి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి ఒకటి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్లస్ ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఎవరైతే మీకు ఏదైనా దృష్టికి వచ్చింది మీ పేరెంట్స్ కానీ ఎవరైనా అక్కడ మీకు సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు ఈ జిల్లాలో ఉన్నట్టయితే మనకి డిఅడిక్షన్ సెంటర్ కూడా మనకు ఇక్కడ ఉన్నది. సో ఆ డిఅడిక్షన్ సెంటర్లో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వారికి అందులో నుంచి బయటకు రావడానికి కూడా మేము అది ప్రయత్నం చేస్తాము. సో గవర్నమెంట్ దానికి కూడా ప్రయత్నం ఆల్రెడీ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి
సో మనకి జడ్జి గారు కూడా మన దగ్గర ఉన్నారు. సో వాళ్ళు కూడా మనకు ఇంకా సలహాలు సూచనలు ఇస్తారు. సో దీంట్లో బిఫోర్ క్లోజింగ్ ఒకటి I am working as a community educator. Now we request our principal sir, Dr. S. Vishwanath Raju sir to address the gathering. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో అవుతానని నేను అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకి డ్రగ్స్ రహిత సమాజమే తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. యోగా భావన నిర్మాణానికి స్థలం మరియు 70 లక్షల రూపాయలు నిధులు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అప్పటి ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు గారికి యోగా భావన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పురోహితుల నేతృత్వంలో వైదిక మంత్రోచ్చారణల మధ్య పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ యోగా భవన్ను ఆధ్యాత్మిక సేవలతో పాటు సామాజిక కార్యక్రమాలకు కూడా కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు. తన పూర్తి మద్దతు సహకారం ఉంటుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దినేష్, ప్రధాన కార్యదర్శి సోమలింగం, ఉప అధ్యక్షులు కెంపుల రాజు, అతుకుల సతీష్, పతంజలి అధ్యక్షులు వాసుదేవి, బీఎస్టీ అధ్యక్షులు నవాజ్ రెడ్డి, మాజీ సిడిసి చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్, నందకిషోర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెనక్కి రండి.
నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల విముక్తి భారతదేశ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన నషాముక్త్ భారత్ అభియాన్ 5 ఏళ్లు పూర్తి సందర్భంగా ఉండవల్లి ఎస్ఐ శేఖర్ గారు తన సిబ్బందితో సామూహిక ప్రతిజ్ఞ చేశారు. మావోయిస్టులు అర్బన్ నక్సలైట్లను నమ్మి మోసపోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అర్బన్ నక్సలైట్లు పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల పర్యటనకు వచ్చిన ఆయన వెమ్లవాడ ఏరియా ఆసుపత్రికి 1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందజేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మావోయిస్టులు అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. వారి మాటలు నమ్మి అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలు లేక తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సలైట్లు కారణమని అన్నారు. వాళ్ళ నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో ఒక హోంశాఖ సహాయ మంత్రిగా నేను అప్పీల్ చేయడం జరిగింది. తుపాకీ ద్వారా రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు. ఇన్ని సంవత్సరాలు తుపాకీ పట్టుకొని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పేద ప్రజలను చంపి, పోలీసు వాళ్ళని చంపి, మా కార్యకర్తలను చంపి, ఇక్కడ ప్రతాప రామకృష్ణ మీ ముందే మీకు నిలువెత్తు నిదర్శనం. ప్రతాప రామకృష్ణానికి డబ్బులు లేవు. ఆయన భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఆయన ఏ రోజు ఇన్ఫార్మర్ కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టలే. ఈయన మీద కాల్పులు జరిపినప్పుడు చనిపోయే పరిస్థితిలో ఇవాళ వెంటిలేటర్ మీదకి పోయి తిరిగి ప్రాణాలతో తిరిగి వచ్చాడు. ఇటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, త్యాగం చేసిన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. మా కార్యకర్తలను దేనికోసం చంపారంటే జాతీయ జెండా ఎగిరేయద్దని చెప్పి సామాజిక జర్మని చంపాడు. ఇది కరెక్టా చెప్పండి? తుపాకీ గుట్టం పట్టుకున్న నక్సలైట్స్ మావోయిస్ట్ భావజనం చెప్పాలి. జాతీయ జెండా భారతదేశంలో జాతీయ జెండా ఎగిరేయడం తప్ప? జాతీయ జెండా ఎగిరేసిన వాడు భారతీయుడు అవుతాడా? 15 ఆగస్టు రోజు 26 జనవరి రోజు నల్లా జెండా ఎగిరేసిన భారతీయుడు అవుతాడా? నల్లా జెండా ఎవరు ఎగరేయాలి? పాకిస్తాన్లో బంగ్లాదేశ్ వాడు వచ్చి జెండా ఎగిరేద్దనాలి. పాకిస్తాన్లో బంగ్లాదేశ్ వాడు వచ్చి నల్ల జెండా ఎగిరేవనాలి. మరి మీది ఏ సిద్ధాంతం? ఇది ఏ దేశానికి సంబంధించిన సిద్ధాంతం? కాబట్టి పోలీసు వాళ్ళని చంపుతారు, కార్యకర్తలను చంపుతారు, అనేక మంది రాజకీయ నాయకులను చంపుతారు, ట్రైబల్ సంబంధించి పేద ప్రజలను చంపుతారు. దీని ద్వారా మీరు సాధించింది ఏంది? మీరు బుల్లెట్ను నమ్ముకున్నారు, మీరు ఏం సాధించలే. మీరు సాధించింది అంటే మీకు అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు. మీరు జంగల్లో ఉండి. మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. మీకు మాకు యుద్ధం అదే ఇన్ని సంవత్సరాలుగా. సిద్ధాంతపరంగా వైరుధ్యాలు. మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. మమ్మల్ని మా ప్రాణాలు తీసారు. మీరు మాతో పాటు పేద ప్రజలు ప్రాణాలు తీసారు. ఇలా మేము ఏం చేస్తాం? ఈ దేశంలో ముచ్చటగా 3వసారి భారీ మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో, ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో వైసీపీ తన 5 ఏళ్ల పాలనలో మొదలుపెట్టి పూర్తి చేసి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టును చూపించిన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో నిన్న ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లలో కియా వంటి ఒక్క పెద్ద కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని విమర్శించారు. ఇటీవల విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుతో ప్రపంచ దేశాలు ఏపీ వైపు చూస్తున్నాయని గంటా అన్నారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా మనం పేరు తెచ్చుకున్న నేపథ్యంలో ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఈరోజు ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మీరు ఒక ఇండస్ట్రీ పెట్టాలి అనే ఆలోచన మీకు రావటం, మీరు అది ప్రభుత్వానికి తెలియజేసిన వెంటనే మీ వెనకాల ప్రభుత్వం పడతా ఉంది. మీరు ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మీకు ఎంత సపోర్ట్ మేము చేయాలి, ఎక్కడ ల్యాండ్ కావాలి, ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి, ఎప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు, మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, దానికి మిగతా ఏమన్నా క్లియరెన్స్లు కావాలా, ఇట్లా అని చెప్పి దానికి ఒక లైజన్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టి వాళ్ళ వెనకాల చేంజ్ చేసేసి వాటిని గ్రౌండ్ అయ్యే విధంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టంలో
ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఈరోజు ఒక 16 నెలల పరిపాలనా కాలం మనం చూసాం. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ 16 నెలల పరిపాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ వైపు ఇండస్ట్రియలిస్టులందరూ కూడా ఒక పరుగులు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంది, ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దానికి తోడు ఒక చక్కటి ఎగ్జిక్యూషన్ చేసే యువనాయకత్వం లోకేష్ బాబు గారి రూపంలో ఈరోజు చంద్రబాబు గారికి తోడయింది. అందుకే ఈ 16 నెలల పరిపాలనా కాలంలో ఇన్ని లక్షల కోట్లు మొత్తం గత ప్రీవియస్గా మనం ఈ సమ్మిట్కి ముందు ఈ సంవత్సరంలో పాటు చూసుకుంటే 21 లక్ష కోట్ల రూపాయలు దాదాపు ఇన్వెస్ట్మెంట్స్ అయినాయి. అంటే యావరేజ్ నెలకి 1,00,000 కోట్ల కంటే ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. మామూలుగా ఇప్పటిదాకా కూడా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే ఇండస్ట్రీస్ ఈ సమ్మిట్స్ ఇటువంటి అనుకుంటే ఫస్ట్ మహారాష్ట్ర, లేకపోతే గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, అలాగే తెలంగాణ ఇలాంటి రాష్ట్రాలు ఉండేవి. అటువంటిది ఈరోజు ఆ రాష్ట్రాలన్నీ వెనుకబడిపోతే ఆంధ్ర అనేది పరుగులు తీస్తూ ఉంది ఇన్వెస్ట్మెంట్ సైడ్. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? తేడా ఏంటంటే ఆ తేడా అంతా చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయనకు సపోర్ట్గా ఈరోజు ఉన్న లోకేష్ బాబు గారు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క పూర్తి సపోర్టు, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్టు, ఇట్లా మొత్తం ఒక చక్కటి సమిష్టి నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్లో ఒక చక్కటి ఎకో సిస్టాన్ని ఈరోజు ఇక్కడ డెవలప్ చేశారు. అంతేకాదు ఇది ఎంత గ్రాండ్ సక్సెస్ అయింది అని చెప్పడానికి ఒకటే ఉదాహరణ. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిన్న మా ఇనాగరల్ సెషన్లో మొత్తం వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే డేట్స్లో ఇక్కడ ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాం, ముందే మీరు ఇది రిజర్వేషన్ చేసుకోండి ఈసారి అని చెప్పిన కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. అంటే అంత కాన్ఫిడెంట్ తోటి మళ్ళీ ఈ సమ్మిట్ ఇక్కడ చేస్తామని చెప్పారు. అంతేకాదు మన ఫస్ట్ హైదరాబాద్ తెలంగాణలో వాట్సాప్ మీ సేవా సర్వీసులను బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణలో మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందేలా మీ సేవ ఏర్పాట్లు చేసింది. ఈ సౌకర్యాన్ని మెటా మీ సేవ సంయుక్త భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి నుంచే సేవలను పొందే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంతో ప్రజలు మీ సేవా కేంద్రాలకు పదే వెళ్లాల్సిన అవసరం లేకుండానే అనేక సేవలను ఇంటి నుంచే పొందవచ్చు. ప్రారంభంలో 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా మీ సేవా సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందేందుకు ఏర్పాట్లు చేశారు. సెంటర్లో మనం అక్కడ ఆ పిల్లల్ని పంపించి అక్కడ ఇస్తే ఒక జైలు జీవితం లాగా అత్యంత ఇబ్బందికరంగా అత్యంతగా ఒక తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్నటువంటి ఆ పెద్ద వాళ్ళు నా కన్న పిల్లలు నా కళ్ళ ముందర డ్రగ్స్ తీసుకొని దానికి అలవాటు పడిపోయి మా డ్రగ్స్ నుంచి దూరం చేయాలంటే నా కొడుకును నా బిడ్డలు తీసుకుపోయి అక్కడ డ్రగ్స్ సెంటర్లు చేర్పించిన తర్వాత ఒకటే రూమ్లో వచ్చేసి అత్యంత బాధాకరంగా ట్రీట్మెంట్ ఇస్తే తప్ప అందులోకి బయటికి రాదు సార్. సుమారు 1 నెల 2 నెలలు 3 నెలలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సార్. అంతకంటే నరకం ఉండదు సార్ అని చెప్పేసి మా సెక్రటరీ గారు చెప్తున్నారు. దయచేసి రాష్ట్ర మంత్రిగా నేను మనవి చేస్తున్నా, ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మనమందరం కూడా మన పిల్లలు మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మన పిల్లలుగా మనల్ని గొప్పగా చదువుకోవాలని, గొప్పగా మన భవిష్యత్తు ఉండాలని తల్లిదండ్రులు మనల్ని కష్టపడి ఇక్కడ కాలేజీతో మనల్ని చదువుకుంటున్నాం. వారు ఎంతో నమ్మకంతో హైదరాబాద్లో మనం ఉంటున్నాం. మన friends from Meta, Natasha Gargi, all the other officers who are present here from the different departments, as well as the technology partners from Meta in terms of the digital governance, because we are under the able guidance of our Honorable Minister, we will be launching disposal the most, something which you use the most in your day-to-day life. ప్రతి ఒక్క నిమిషము ప్రతి ఒక్క delivery. Under this partnership, Me Seva AI chatbot is being launched on WhatsApp today. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రతి ఇంటికి కార్ లక్ష్యం. నాచారంలోని ట్రస్ట్ కార్స్ సెకండ్ హ్యాండ్ కార్ మేళా వేడుకలుగా ప్రారంభం. అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించిన బండి సంజయ్. మార్చి నాటికి మావోయిజం నిర్మూలన లక్ష్యం. యోగ భావన నిర్మాణానికి 70 లక్షల మంజూరు. చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, హరీష్ రావుకు కమిటీ కృతజ్ఞతలు. బసవేశ్వర మందిరంలో హనుమాన్ చాలీసా లింగాష్టక పారాయణంతో నగర సంకీర్తనలు. విద్యార్థులతో అవగాహన సదస్సు ప్రారంభం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.